హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా 'సలార్' మూవీ వచ్చాక చాలా ప్రశ్నలైతే చాలా మందికైతే ఉండిపోయినాయి. అంటే 'సౌరంగ పర్వంలో' ముందు ఎన్నో ప్రశ్నలు చాలా మందికైతే తలెత్తినాయన్నమాట. అసలు 'ప్రభాస్' తండ్రి ఎవరని? సో, ఈరోజు వీడియోలో ఈ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకెళ్ళిపోతే 'సలార్ 1'కి సీజ్ ఫైర్ లాగా పార్ట్ 2 సీక్వెల్స్‌కి 'సర్వంగ పర్వం' అనే పేరు ఫిక్స్ చేసి ఆ మేరకు సినిమా చివరిలో కార్డ్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ దీంట్లో ఎన్నో చిక్కుముళ్లను విప్పాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైనది దేవా తండ్రి ఎవరనేది. సో, 'బాహుబలి' తరహాలో ఈ పాత్ర కూడా ప్రభాసే చేశాడని చాలా సర్ప్రైజింగ్‌గా క్యారెక్టర్ ఉంటుందని గతంలోనే లీక్ వచ్చింది. కానీ 'ఈశ్వరీరావు' భర్త ఎవరనేది గుర్తుకు రాకుండా ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో అయితే మేనేజ్ చేశారు. ఇక హీరోయిన్ 'శృతి హాసన్' విలన్లు ఎందుకు వెంటాడుతున్నారనేది కూడా ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక 'జగపతి బాబు'కి సీజ్ ఫైర్‌లో ఉన్న ఊహించినంత స్పేస్ దక్కలేదు. సో, ఆయన ఇప్పుడు కీలకం కాబోతున్నారు. వరదరాజుగా నటించిన 'పృథ్వీరాజ్ సుకుమారన్' స్నేహితుడికి మీద అంత ప్రేమను పెంచుకున్నప్పుడు తన జాతికి జరిగిన ద్రోహం గురించి దేవ ఎందుకు నిలదీయాలనేదే లాజిక్ 'సలార్ 2'లో అయితే తెలియాల్సింది. పైగా ఇద్దరు విడిపోవడానికి బలమైన కారణం వేరే ఉంది. కులాల మధ్య వైరాన్ని చూపించారు గానీ అవి ఎంత లోతుగా ఉండేవన్నది క్లారిటీ అయితే ఇవ్వాలి. సో, దేవాకు ఆద్య మీద ప్రేమ కలిగిందో లేదో చెప్పాలి. స్పెషల్ సాంగ్ ఏమైనా ఈసారి ఉందో లేదో అయితే చూడాలి. సో, చెప్పుకుంటూ పోతే ఇతర అంశాలు స్పాయిలర్స్ అవుతాయి గానీ సీజ్ ఫైర్ కన్నా ఎక్కువ కంటెంట్ 'సౌరంగ పర్వంలోనే' ఉండబోతుందనేదే వాస్తవం. వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని డార్లింగ్ ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌తో పాన్ ఇండియా మూవీ కమిటీ అయిన ప్రశాంత్ నీల్ ఏం చేస్తాడో ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. 'దేవరా వార్ 2'లో ఏమైనా ఆలస్యం జరిగితే తప్ప నీల్ ఫ్రీ కాలేడు. 'సలార్ 2' స్క్రిప్ట్ అయితే సిద్ధంగా ఉందట. హంబలే ఫిలిమ్స్ ఈసారి బడ్జెట్‌ని మరింత పెంచి 'నెవర్ బిఫోర్' యాక్షన్ గ్రాండియర్‌గా ఆ సినిమాని తీసేందుకైతే ప్లాన్ రెడీ చేస్తుంది. సో, ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన డార్లింగ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.